ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అన్నాను. నువ్వే వద్దన్నది చేస్తానంటూ మొండిగా లోపలికెళ్ళావు. అయితే ఆయన అలా అరుస్తారా? పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోతే చిన్నపిల్లల మీద కోపడతారు కదా. ఏ నువ్వు తప్పు చేస్తే మీ అమ్మ కోపడదా? తప్పు చేస్తే కోపడుతుంది, కానీ ఆ రూమ్లోకి వెళ్ళడం తప్పెలా అవుతుంది? పెద్దవాళ్ళు ఒకసారి వద్దన్నారంటే మనం కూడా ఆలోచించాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళు వెళ్ళకుండా చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. సరే, ఇక ఆ విషయం వదిలే సరదాగా గేమ్స్ ఆడుకుందామా? ఏమొద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అదేం జున్ను, ఈరోజు సండే కదా, సరదాగా స్పెండ్ చేద్దాం అనుకున్నాం కదా. నాకింకా స్పెండ్ చేయాలని లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మా అర్జున్ బాబా నా కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తానని చెప్పారు. నేనే వినకుండా వచ్చేసాను. నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ బ్రో, వెళ్ళకు బ్రో, ప్లీజ్. అదేం కుదరదు, నేను వెళ్ళిపోతాను అంతే. జాను ఎక్కడా? ఇక్కడుందా? బో ఏంటి, భయపడలేదా? అమ్మాయిలు అనువంత దానికే ఆకాశం అంత గోల్ చేస్తారు, నువ్వేంటి కొంచెం కూడా భయపడలేదు? నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంతకన్నా ఘోరంగా నన్ను చాలాసార్లు భయపెట్టాయి వివేక్. చూసి చూసి అలవాటైపోయింది. వాటిని దాటుకుంటూ వెళ్ళడం మామూలైపోయింది. అందుకే ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకి భయపడ్డం మనసెప్పుడో మర్చిపోయింది. జాను ప్లీజ్, ఎందుకలా మాట్లాడతావు? సరే చెప్పు, ఇంకా దేని గురించి మాట్లాడమంటావు? నా లైఫ్ చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా హుషారుగా, చాలా సంతోషంగా ఉందనిపిస్తుందా? ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చావు? ఇందుకే, ప్రతి క్షణం భుజాల మీద కొండంత భారం మోస్తున్నట్టు ఉండిపోతున్నావు. బ్రతుకు గురించి ప్రతి క్షణం భయపడుతున్నావు. ఇంట్లో ఒంటరిగా ఉండి ఇవే ఆలోచనలతో కూర్చుంటావనే ఇక్కడికి తీసుకొచ్చాను. నా ఇంట్లో నేనుంటే ఒంటరిగానైనా ఉంటాను. ఆ భారాన్నంతా ఒంటరిగానే మోస్తాను. కానీ ఇక్కడికొస్తే ఏమవుతుంది? మీ అమ్మగారి సూటిపోటి మాటల్ని వినాల్సొస్తుంది. ఆవిడేసే నిందల్ని పడాల్సొస్తుంది. జాను ప్లీజ్, కాసేపైనా సరదాగా గడుపుదాం అనుకున్నాను. ప్రతి క్షణాన్ని ఇలా సమస్యలా మార్చడానికి కాదు. నేను సమస్యగా మార్చడం లేదు వివేక్. మన చుట్టూ ఒక సమస్య ఉంది. ఆ సమస్యకి పరిష్కారం వెతకడం మనకి చేత కావడం లేదు. అందుకే సరదాని కొని తెచ్చుకోవాల్సొస్తుంది. సమస్యల్లో లేనట్టు నటించాల్సొస్తుంది. అలా నటించడం నా వల్ల కాదు.
విడిచి తెలుసు గెలిచి మనసు ఇరువురికి రాసి ఉంది తెలుసు. చూడు జాను, ఎవ్వరేమనుకున్నా, మనకి ఎన్ని అడ్డొచ్చినా ఈ జన్మకి నువ్వే నా భార్యవి. నేనే నీ భర్తని. సో పెళ్లి చేసుకొని 10 మంది పిల్లల్ని ఎలా కనాలని ఆలోచించాలి, కానీ పెళ్ళి ఎలా అవుతుంది, ఫ్యూచర్ ఎలా పోతుంది, ఇవి కాదు జాను మనం ఆలోచించాల్సింది. మనకేమో పెళ్ళి అవుతుంది, 10 మంది పిల్లల్ని కందాం, సరేనా? జాను, వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య గారు? పైన ఒంటరిగా ఏం చేస్తావు? మనీషా ఏవో మెహందీ డిజైన్స్ చూస్తోంది, నువ్వు కూడా చూడు. ఇప్పుడు నాకెందుకు అత్తయ్య? అదేంటి జాను అలా అంటావు? అమ్మాయిలంటే మెహందీని ఇష్టపడతారు. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా మెహందీ పెట్టుకోవాలనుకుంటారు. పెళ్ళిడికొచ్చిన అమ్మాయివి, నీకు కూడా పెళ్లిలో ఎలా పెట్టుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి అని కొన్ని కలలుంటాయి కదా. మీ అక్కుంటే ఈ పాటికి నీ పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకునేది. మీ అక్క లేదు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే నీ పెళ్లి చేసే బాధ్యత నాది. జాను ఒంటరిగా జీవితంతో పోరాడుతుందనుకున్నాను. పోనీలే, కనీసం అత్తయ్య గారైనా కాస్త అండగా ఉన్నారన్నమాట. ఇంకేమీ ఆలోచించకుండా నీ పెళ్లి రోజు ఎలాంటి మెహందీ పెట్టుకోవాలో ఇప్పటినుంచే ఆలోచించుకో. పాతికేళ్ల కిందట పుట్టిందే ఇంకా పైటేయలేదంటే 10 ఏళ్ల కిందట పుట్టింది పుస్తులు కావాలన్నట్టు పెళ్ళయ్యే యోగం లేకపోయినా బాజా భజంత్రులు ఇప్పటినుంచే వాయిస్తున్నట్టుంది. కరెక్ట్గా చెప్పారా ఆంటీ? పెళ్ళవ్వాలి అనుకుంటే సరిపోతుందా? గంతకి తగ్గ బొంత దొరకాలి అన్నట్టు జాను చూసుకోవడానికి చేసుకోవడానికి ఎవడో ఒకడు ముందుకు రావాలి కదా. ఏంటి మనీషా, పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావా?
నువ్వన్న మాటలో కూడా అర్థం ఉందిలే. పెళ్ళవ్వాలంటే ముందు రాతలో రాసుండాలి. జాతకంలో ఆ యోగం ఉండాలి. ఇన్నాళ్లైనా మిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నావు. పెళ్లి కాలేదనే బాధ గురించి నీకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పు? ఒకప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగే మిత్ర ఇప్పుడు నా వంక కూడా చూడడం లేదు. లేకపోతేనా ఈ పాటికి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలి పదవిలో కూర్చుని మీ అందరినీ ఒక ఆట ఆడించేదాన్ని. అంటే మిత్రగారికి మనీషాకి ఇప్పటికి కూడా పెళ్లి కాలేదన్నమాట. మిత్రగారిని పెళ్లి చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న మనీషా ఇంకా మిత్రగారిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు మిత్రగారి ఇంతకాలం ఎందుకు ఆగిపోయినట్టు? ఇక్కడ ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకొని మసలుకుంటే మంచిది. మనీషా గురించి పక్కన పెట్టాక జాహ్నవి పరిస్థితి కూడా అంతే కదా. అసలు జాహ్నవి రాతలో పెళ్లి యోగం ఉందో లేదో, తాళి కట్టేవాడు వస్తాడో రాడో. ఆ మొహానికి జన్మలో పెళ్ళయ్యే సూచనలు అయితే ఉన్నాయని నాకు అనిపించడం లేదు. దేవయాని, ఎవరికైనా బాగు జరగాలని 4 మంచి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఇలా కించపరిచేలా మాట్లాడకూడదు. అవునక్క, నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ జాను గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఏం తెలుసు దేవయాని? నా కొడుకుని వల్లో వేసుకోవడానికి చూస్తోంది. సందు చూసుకొని వాడి చేత తాడి కట్టించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. నా కొడుక్కి భార్యగా రావాలన్నా, ఈ ఇంటికి కోడలుగా రావాలన్నా ఆ వచ్చేదానికి ఒక అర్హత ఉండాలి. కానీ ఈ జాను దాని అర్హత ఏంటో తెలుసుకోకుండా, దాని హద్దులేంటో తెలుసుకోకుండా నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తోంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకు చేత అది తాళి కట్టించుకోలేదు, ఈ ఇంటి గడప మీద అది కోడలుగా అడుగు పెట్టలేదు. నేను ఊహించిందే నిజమైతే జాను వివేక్ల పెళ్ళవ్వడానికి అసలైన అడ్డుకట్ట దేవయాని అత్తయ్య గారే అన్నమాట. అసలు ఈ జాను లాంటి వాళ్ళని ఇంటి గేట్ వరకు రానివ్వడమే తప్పంటే గుమ్మలోకి తీసుకొచ్చి గుమ్మడికాయ హారతులిస్తున్నారు. మామ్, ఇంకాపుదావా? జాను ఏదో ఒంటరిగా ఉందని, తను అందరినీ మిస్ అవుతుందని, కాసేపైనా సంతోషంగా ఉంచాలని ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు. తన చేత కన్నీళ్లు పెట్టించారు. జాను 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 నువ్వేంటి ఏదో బాగా పరిచయం అయినట్టు, తనకి నీకు ఏదో రక్త సంబంధం ఉన్నట్టు అంత చనువుగా పిలిచావు? అది కాదు అండి, పాపం ఆ అమ్మాయిని అన్నన్ని మాటలు అన్నారు. చాలా బాధపడుతుంది కదా. తనని చూస్తూ ఉంటే
నా సొంత చెల్లెల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఓదార్చాలి, అంతేకాని మీరు తనని ఇంకా బాధ పెడుతున్నారు. తన బాధ గురించి నీకెందుకులే అమ్మాయి, నువ్వు ముందు వచ్చిన పని చూడు. జాను జాను దేవయాని, ఇంటికొచ్చిన మనుషులతో మాట్లాడే పద్ధతి అది కాదు. నీ కోపం ఉంటే మనసులో దాచుకో, అంతేగాని మనుషుల్ని బాధ పెట్టే హక్కు నీకు లేదు. కాస్త పెద్దరికాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించు. అర్జున్ బాబు, వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయి. చెప్పాను కదా, ఈ అర్జున్ చేయి పడితే ఆవకాయ కూడా అమృతం అయిపోతుందని. సరే సరే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అర్జున్ బాబు, మీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక నుంచి రోజు మీ చేతి వంట తినేంత రుచిగా ఉందంటే నమ్మండి. ఏం చలమయ్య, ఈ వంకతో నువ్వు వంట పని తప్పించుకుందాం అనుకుంటున్నావా? అబ్బే, అదేం కాదు బాబు. మీ చేతిలో ఏ మహిమ ఉందో కానీ నిజంగా వంట చించి పారేశారంటే నమ్మండి అని చెప్పడమే నా ఉద్దేశం బాబు. అర్జున్, చలమయ్య గురించి తెలిసిందే కదా, ఇంత చెప్పి ఊరుకోరా అంటే వినడు. ఊరంతా చెప్పి అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. సరేమ్మా, ఇంతకీ నేను వండిన వంట ఎలా ఉంది? చాలా చాలా బాగుంది నాన్న, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. వద్దు, ఈరోజు జున్ను కోసం లక్ష్మి కోసం స్పెషల్గా చేశాను. వాళ్ళు తినకుండా నాకు తినడం ఇష్టం లేదు. సరే సరే, ఆత్మీయుల కోసం చేసినప్పుడు ఈ మాత్రం అంకిత భావం ఉంటుందిలే. అమ్మగారు, లక్ష్మమ్మ గాని అర్జున బాబు వంట తిన్నారంటే వెంటనే ఫ్లాట్ అయిపోతారు, ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. చూస్తూ ఉండండి. సరే అర్జున్, లక్ష్మి వాళ్ళు వచ్చే వరకు మేం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అందరం ఒకేసారి తిందాం. అలాగేమ్మా. సరేనండి, ఇంకా నేను బయలుదేరుతాను. సరే, త్వరలో ఒక ఫంక్షన్ ఉంది, చెప్పినప్పుడే రావాలి. డిజైన్స్ అన్నీ వేయాలి, సరేనా? ఓకే అండి, ఖచ్చితంగా వస్తాను. నన్ను క్షమించండి. కొంచెం చూసుకున్నాడు అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఈయన మళ్ళీ ఆపారేంటి? కొంప తీసి నేనెవరో కనిపెట్టేశారా?